హాయ్ హలో అండి. ఈరోజు నేనైతే దొండకాయ ఫ్రై అయితే చేశాను. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు దొండకాయ ఫ్రైని. దొండకాయలు తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఖచ్చితంగా తింటారు. ఇప్పుడు ఈ దొండకాయ ఫ్రై ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా దొండకాయలనైతే ఈ విధంగా పొడవుగా అయితే కట్ చేసుకోవాలి. ఒక దొండకాయలో 8 వచ్చేటట్టయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి ఒక 3 పావుల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఫ్రై అన్నం కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి వెల్లుల్లిని అయితే దంచి వేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర, అలాగే కట్ చేసి ఉంచుకున్న ఒక చిన్న కప్పు ఆనియన్స్ని అయితే వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకొని అయితే ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసి ఉంచుకున్న దొండకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత అయితే మూత తీసి చూద్దాము. కొంచెం అయితే ఉడికాయి. ఇప్పుడైతే ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి ఒక స్పూను ఉప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు వేసుకోవటం వల్ల తొందరగా ఉడుకుతాయి. ఇంకా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూను కారం అయితే వేసుకోవాలి. ఇప్పుడు కారంనైతే ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం తర్వాత స్టవ్నైతే ఆఫ్ చేసుకోవాలి. లేకపోతే కారం అనేది మాడుతుంది. మాడు వాసన అనేది వస్తుంది లేకపోతే మనకి తినేటప్పుడు. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు దొండకాయ ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను. లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. దొండకాయని చాలామంది ఇష్టపడరు. అలాంటి వాళ్ళకు ఇలా చేసి పెడితే ఖచ్చితంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.